హలో స్ట్రేంజర్స్. మే 7వ తారీఖు 2025 సంవత్సరం రాత్రి 1:05 నుండి 1:30 వరకు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ సింధూర్‌ని విజయవంతంగా కంప్లీట్ చేశాయి. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఆపరేషన్ సింధూర్‌ని ఎందుకు చేసిందంటే, ఫస్ట్ మనం పెహల్గామ్ అటాక్ గురించి తెలుసుకోవాలి. పెహల్గామ్ అటాక్ అనేది అది ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్‌లోని బైసారన్ వ్యాలీ, దీనిని భారతదేశం యొక్క మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. ఈ టూరిస్ట్ స్పాట్ భయంకరమైన ఉగ్రవాద దాడిని చూసింది. అది ఎంత భయంకరమైందంటే అది మన దేశాన్నే కుదిపేసింది. ఇప్పుడు వరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే, ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో దాదాపు 26 మంది అమాయక ప్రజలు చనిపోవడం జరిగింది. 17 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన 26 మందిలో అందరూ మగవాళ్ళే ఉన్నారు. ఈ హై ఆల్టిట్యూడ్ టూరిస్ట్ స్పాట్‌కి సరిగ్గా రోడ్ యాక్సెస్ లేకపోవడంతో అక్కడికి వెళ్ళాలంటే కాలినడకన లేదా మ్యూల్స్ మీద కూర్చొని వెళ్ళాలి. అందుకే రెస్క్యూ ఆపరేషన్స్ కోసం హెలికాప్టర్‌ని యూజ్ చేశారు. అక్కడున్న లోకల్స్ మ్యూల్స్ సహాయంతో గాయపడి ఉన్న వ్యక్తులను అక్కడి నుండి హాస్పిటల్‌కి చేర్చడం జరిగింది. హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్ చెప్పడం ప్రకారం అయితే 12 మంది ఇంజ్యూర్డ్ టూరిస్ట్‌ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కండిషన్ మొత్తం స్టేబుల్ అని చెప్పారు. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా కంట్రీ విజిట్‌లో ఉండడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే మోడీ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని పెహల్గామ్ బేసారన్ వ్యాలీకి వెళ్ళమని, అక్కడ సిట్యుయేషన్‌ని కంట్రోల్‌లోకి తీసుకోమని చెప్పారు. అంతేకాకుండా మోడీ గారి సౌదీ అరేబియా విజిట్ ప్రోగ్రామ్ మొత్తం పూర్తి కాకముందే మధ్యలోనే ఆపేసి ఇండియాకి రావడం జరిగింది. ఈ టెర్రరిస్ట్ అటాక్‌లో ప్రజలని టెర్రరిస్టులు వాళ్ళ రిలీజియన్ ప్రకారం టార్గెట్ చేశారు. ఇందులో ఒక విక్టిమ్ మాత్రం ముస్లిం. అతని పేరు వచ్చేసి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. అతను పెహల్గామ్ లోకలే. అతను అక్కడ మ్యూల్ హ్యాండ్లర్. ఇంకొక అతను వచ్చేసి క్రిస్టియన్. ఇంకా చనిపోయిన మిగతా 24 మంది హిందువులే. ఇందులో ఐఏఎఫ్, ఐబీ, నేవీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఈ 26 మందిలో చనిపోయిన వారిలో మంజునాథ్ ఒకరు. మంజునాథ్ గారిని కాల్చే టైంలో వారి వైఫ్ కూడా పక్కనే ఉంది. షార్ట్ రేంజ్ ఫైరింగ్స్‌లో మంజునాథ్ గారికి బుల్లెట్ తగిలి తను చనిపోయారు. మంజునాథ్ గారు చనిపోయిన వెంటనే టెర్రరిస్ట్ ఎవరైతే ఇతన్ని కాల్చారో అతను అడిగాడు వాళ్ళ వైఫ్‌ని, తిను హిందువే కదా అని. వెంటనే వారి వైఫ్, ఎటు నా భర్తను చంపేశారో ఇక నన్ను కూడా కాల్చేయమని బాధతో అడిగింది. టెర్రరిస్ట్ ఏం చెప్పాడంటే, మేము మిమ్మల్ని కాల్చము, వెళ్ళి మీ మోడీకి చెప్పమని చెప్పాడు. పూణేకి చెందిన హెచ్ఆర్ ప్రొఫెషనల్ ఆశావారి అనే అమ్మాయి దూరం నుండి టెర్రరిస్ట్ ఫైరింగ్స్‌ని చూసి పక్కనే ఉన్న టెంట్‌లోకి ఫ్యామిలీతో సహా వెళ్ళింది. ఆ టెర్రరిస్టులు ఆ టెంట్‌లోకి కూడా వచ్చేశారు. వాళ్ళ ఫాదర్ సంతోష్ జగ్దిల్ ఆయన్ని ఇస్లామిక్ వర్సెస్ రిసైట్ చేయమని చెప్పారు. ఆయన చేయలేకపోవడంతో ఆయన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందే కాల్చి చంపేశారు. హర్యానాకి చెందిన వినయ్ నర్వాల్ పెహల్గామ్‌కి హనీమూన్‌కి అయితే వచ్చారు. తనని కూడా చంపేయడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక వీడియోలో తన వైఫ్ ఏం చెప్తుందంటే, నేను నా భర్త వినయ్ నర్వాల్‌తో కలిసి బేల్ పూరి తింటున్నాము. ఇంతలోనే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఓహో! ఇతను ముస్లిం కాదు అని చెప్పి వెంటనే నా భర్తని కాల్చేశారని చెప్పింది. ఏప్రిల్ 22వ తారీఖు 2025 సంవత్సరం భారతదేశానికి ఒక బ్లాక్ డేగా మనం గుర్తించవచ్చు. ఈ కారణం వల్లే మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్‌ని చేపట్టింది. ఈ పెహల్గామ్ అటాక్‌కి మొత్తం పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఇ తలిబా యొక్క షాడో గ్రూప్ అయిన టీఆర్ఎఫ్. టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెంట్ ఫ్రంట్. ఈ గ్రూప్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పెహల్గామ్ అటాక్‌ని చేసింది మేమే అని తేల్చి చెప్పేసింది. మే 7వ తారీఖు పెహల్గామ్ దాడి జరిగిన 2 వారాల తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై దాడి చేసింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న 2 వారాల తర్వాత ఇండియా విక్టిమ్స్‌కి న్యాయం చేసింది. 26/11 దాడి తర్వాత భారత గడ్డపై జరిగిన అత్యంత ప్రాణాంతక దాడి పెహల్గామ్. మరియు నేడు ఇండియన్ ఫోర్సెస్ ప్రిసిషన్ అండ్ పర్పస్‌తో రెస్పాండ్ అయింది. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్‌లో ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ కలిసి పాకిస్తాన్‌లోని 9 టెర్రరిస్ట్ టార్గెట్స్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేశాయి. పాకిస్తాన్‌లో లాస్ట్ 3 డికేడ్స్‌లో పాకిస్తాన్ సిస్టమాటిక్‌గా టెర్రరిస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అయితే బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు మేము డిస్ట్రాయ్ చేసిన టార్గెట్స్ ఓన్లీ టెర్రరిస్ట్ బేసెస్ మాత్రమే. మిలిటరీ బేసెస్ అండ్ సివిలియన్ బేసెస్‌ని అసలు మేము టచ్ కూడా చేయలేదని మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చెప్తున్నాయి. టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్‌లో దాదాపు మనం చూసుకుంటే 21 టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి. అందులో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ 9 ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ క్యాంప్స్‌ని టార్గెట్ చేసి బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ప్రకారం, అంతేకాకుండా సివిలియన్స్‌కి కూడా ఏ ప్రాణ నష్టం కలగకుండా టెర్రరిస్ట్ క్యాంప్ యొక్క లింక్ చైన్‌ని తెంచడానికి ఈ 9 టార్గెట్స్‌ని సెలెక్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా డిస్ట్రాయ్ చేసింది. ఇప్పుడు మనం డిస్ట్రాయ్ చేసిన 9 టార్గెట్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి
పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సవై నాలా క్యాంప్ ముజఫరాబాద్లో ఉంది. ఇది వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది ఒక లష్కర్ ఈ తోయిబా యొక్క ట్రైనింగ్ సెంటర్. పెహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ చేసిన టెర్రరిస్టులు ఇక్కడ నుండే ట్రైనింగ్ తీసుకున్నారు. ఒకసారి వాళ్ళ ఫొటోస్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి మీరు. వీళ్ళే ఈ టెర్రరిస్టులు. సెకండ్ టార్గెట్ వచ్చేసరికి సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్లో ఉంది. ఇది వచ్చేసి జైషీ మొహమ్మద్ యొక్క స్టాకింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి టెర్రరిస్ట్కి గన్స్, బాంబ్స్ అండ్ ఫారెస్ట్ సర్వైవల్ ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ టార్గెట్ వచ్చేసరికి గుల్పూర్ క్యాంప్ కొట్లీ. ఇది వచ్చేసి ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది లష్కర్ ఈ తోయిబా యొక్క బేస్. ఫోర్త్ వన్ వచ్చేసి బర్నాలా క్యాంప్ బింబర్. ఇది ఎల్ఓసి నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ టెర్రరిస్ట్కి గన్స్ హ్యాండ్లింగ్, హైడింగ్ మరియు జంగిల్ సర్వైవల్ స్కిల్స్ టెర్రరిస్ట్కి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఐదవది వచ్చేసి అబ్బాస్ క్యాంప్ కోట్లీ. ఇది వచ్చేసి ఎల్ఓసి నుంచి 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. లష్కర్ ఈ తోయిబా యొక్క హిదియన్ ఇక్కడ తయారవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి 15 టెర్రరిస్టులను తయారు చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 5 టెర్రరిస్ట్ క్యాంప్స్ వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం పాకిస్తాన్ కంట్రీ లోపల ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ వచ్చేసి సర్జల్ క్యాంప్ సియాల్కోట్. ఇది ఇంటర్నేషనల్ బౌండరీ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మార్చి 2025 సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసుల యొక్క 4 సోల్జర్స్ని ఇక్కడ ట్రైనింగ్ అయిన టెర్రరిస్టులే చంపేశారు. సెకండ్ టార్గెట్ వచ్చేసి మెహ్మూనా జోయా క్యాంప్ సియాల్కోట్. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ బౌండరీకి 12 to 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది వచ్చేసి హిజ్బుల్ ముజాహిదీన్ యొక్క చాలా పెద్ద టెర్రరిస్ట్ క్యాంప్. పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్పై చేసిన దాడి కూడా ఈ క్యాంప్ నుంచే ప్లాన్ చేసి డైరెక్ట్ చేశారు. థర్డ్ టార్గెట్ వచ్చేసి మర్కజ్ తైబా మురిద్కే. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ బౌండరీ నుంచి 18 to 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 2008 ముంబైలో జరిగిన అటాక్ చేసిన టెర్రరిస్టులు ఇక్కడి వారే. అజ్మల్ కసాబ్ అండ్ డేవిడ్ హడ్లీ కూడా ఈ క్యాంప్ నుంచే ట్రైనింగ్ అయిన వారే. నాలుగో టార్గెట్ వచ్చేసి మర్కజ్ సుబానల్లా భవాల్పూర్. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ బౌండరీకి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జైషే మొహమ్మద్కి ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్. ఇక్కడ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఇంటరాక్టివ్ నేషన్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది. సో చూసారు కదా స్ట్రేంజర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.